నిన్న మొన్న వార్త లేకుండా బానే సతాయించిందట వెన్నెలను రాజేషు. మరి ఇయ్యాలన్న చక్కగా వార్త తెస్తాడా, నాతో తిట్లు తింటాడా చూద్దాం. ఇక అబ్బో ఏమో నా భజన చేస్తున్నాడు. నువ్వు వార్తలు చెప్తే మస్తుంటది, ఓ వార్తావాణి నువ్వు వార్తలు చెప్తే మస్తుంటది వాణి, వార్తలు చెప్పుట్లా నిన్ను మించిన లేదే, నువ్వు వార్తలు చెప్పే స్టైల్ ఏమో మస్తు కాదిలే. ఓయమ్మో మొగులకెత్తుతున్నాడు కదా మోతేవరి. ఏంద్రో ఎన్నెళ్ళేందేమో పాటలెత్తుకున్నావు నా మీద. ఉత్త పాటలేంది వాణి, నీకోసం కవితలు కూడా రాసిన. కవితనా? హైదరాబాద్ లో ఫేమస్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ లో ఫేమస్ చికెన్ బిర్యానీ, వార్తలు చెప్పుట్ల ఫేమస్ మా వాణి. 100 లక్షలు కలుస్తాయి కోటి, వార్తలు చదువుట్లా రాలేరెవ్వలు మా వానికి పోటే. సాలుగాని ఏంది సంగతి? ఏముంటది వాణి, ఏదో నీ మీద ప్రేమ అభిమానం ఆప్యాయతతో పాడుతున్నా గంతే. అవచ్చా ఇప్పుడు నిజం చెప్పమ్మా. అంటే ఒక్క 4 రోజులు లీవ్ కావాలి. అమ్మో అడగంగానే ఇకపోతే ఆగం కథనే ఉంటది, కానీ ఎంబటే ఒప్పుకుంటే డౌట్ వస్తుందేమో. లీవా 4 రోజులా? 4 రోజులు ఇబ్బంది అయితే 3 రోజులే తీసుకుంటా, కొంచెం పనున్నది. బతిమలాడించుకోకుండా ఒప్పుకుంటేనే నయ్యం. 4 రోజులు కాకుంటే 5 రోజులు తీసుకో. నువ్వు లీవ్ తీసుకుంటా అంటే ఒప్పుకున్నావా? ఊకోవాని జోకులు చేయకు. అరే గంత సింపుల్గా ఒప్పుకుంటారా లీవ్ అడిగితే? లీవ్ ఎక్కడిది, లీవ్ లేదేం లేదు, ఏమనుకుంటున్నావు 4 రోజులు పోతే నీ పని ఎవరు చేయాలి అని చెప్పి సతాంచాలి, బతిమలాడించుకోవాలి గంతే. కానీ అవేం లేకుండా గంత సింపుల్గా ఒప్పుకుంటారా లీవ్ అడిగితే? అరే లీవ్ తీసుకోమన్నందుకు సంబరపడక గివన్నేంది? నువ్వు మారిపోయినావు అని, నువ్వు మారిపోయినావు. మారకపోతే మర్డర్ అయిపోతానేమోనని భయం, మరి ఏం చేద్దును? ఏంది 4 రోజులు చాలా, ఇంకో 2 రోజులు తీసుకుంటావా అని అంటున్నా. అసలు నువ్వు లీవ్ అడుగుతే ఇంత సింపుల్గా ఒప్పుకున్నాడు ఏంది వాణి? పని లేకుంటే నువ్వైనా ఎందుకు అడుగుతావు చెప్పు, అందుకే ఒప్పుకున్నా. ఆహా ఇప్పుడు నిజం చెప్పు. అంటే లీవ్ ఇవ్వకుంటే రవీంద్ర అభిషేకం చేసినట్టు నన్నేమన్నా చేస్తావేమో అని. రవీంద్ర అభిషేక? అయ్యో గజియాబాద్ లో ఉన్న పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ లా సెక్యూరిటీగా పనిచేసే రవీంద్ర ఏం చేసిండో తెలియదా? ఏం చేసిండు? బ్యాంక్ మేనేజర్ అభిషేక్ ను లీవ్ అడిగితే ఇయ్యనన్నాడని కోపంతో తుపాకీతోటి కాలుస్తే పాపం అభిషేక్ జీవిడ్చిండట. లీవ్ ఇయ్యనందుకు చంపేసిండా? ఎప్పుడు లీవ్ అడిగినా ఇయ్యకపోయేటోడు, ఇచ్చిన జీతం కట్ చేసేటోడు, బాగా సతాయించేటోడు, అందుకే యాస్టకొచ్చి కోపం కొద్ది కాల్చినా అన్నాడట. అందుకని రవీంద్ర లెక్క నిన్నెక్కడ చంపుతానో నేనని చెప్పి లీవ్ అడగంగానే ఒప్పుకున్నావా? ఎట్లా కనిపిస్తున్నావా అని నేను నీకు? ఈ ముక్కేదో ముందే తెలిస్తే ఈ తొక్కల పాటలని వాడకపోదును కదా నేను. హలో ఇచ్చిన కదా అని అటే పోతా అంటే నడవదు చూడు. ఎట్లయితే ఏందిలే, నాకైతే లీవ్ వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి లీవ్ కావాలన్నప్పుడు అలా ఎంత ఏడ్పిస్తాడో కదా నన్ను, ఉత్తగనన్న చెప్పి పాడైనా. కానీ లీవ్ ఇయ్యలేదని ఒక మనిషిని సంపుడేందుల్లా అన్యాలం పాడుగాను బొత్తిగా కంట్రోల్ లేకుండా పోతున్నారు జనాలు. ఉత్తుత్తగా ఇప్పుడు 2 కుటుంబాలు ఆగమాయనా, ఏం మనుషులో ఏందో ఛీ.